టీడీపీ మరియు జనసేన మరియు బీజేపీ కుటుంబ సభ్యులు వచ్చే తెలుగు పలాస ప్రజానీకానికి ఇప్పటికే ఆలస్యమైంది. దయచేసి మీ అందరూ నిశ్శబ్దంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీతో చాలా సేపు మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు. దయచేసి క్రమశిక్షణ టీడీపీ పార్టీలో ఉండే క్రమశిక్షణ పాటించాలని కోరుకుంటున్నాను. మీ ఆనందం అర్థమవుతుంది. 5.5 సంవత్సరాల తర్వాత తితిలిలో మనందరి మధ్య ఉండి మనకి ఆపత్ బాంధవుల్లాగా ఎడారిగా మారిన ఉద్యానాన్ని మళ్ళీ ఉద్యానవనంగా మార్చి రేపు జూన్ 4వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా మరి మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ అందరితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా మాటలు వినాలని కోరుకుంటున్నాను. పలాస నుంచి టీడీపీ మరియు జనసేన మరియు బీజేపీ కుటుంబ సభ్యులు వచ్చే తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలు మేము పడిన ఇబ్బందుల్ని తొలగించడానికి ఈ రోజు మన మధ్యకొచ్చిన మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలకడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. 5.5 సంవత్సరాల క్రితం మీ అందరూ ఈ రోజుకి మర్చిపోరు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో నుండి ఒక మారుమూల ఉన్న పలాసలో 12 రోజులు మున్సిపాలిటీలో మన మధ్య కరెంటు లేకుండా ఇబ్బంది పడుతూ మన ఇబ్బందుల్ని 12 రోజుల్లో తొలగించి దసరా పండుగ కూడా మన మధ్య చేసుకున్న మన ముఖ్యమంత్రి రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సార్ ఈ 5.5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం. అందరితో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా మాటలు వినాలని కోరుకుంటున్నాను. పలాస నుంచి టీడీపీ మరియు జనసేన మరియు బీజేపీ కుటుంబ సభ్యులు వచ్చే తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలు మేము పడిన ఇబ్బందుల్ని తొలగించడానికి ఈ రోజు మన మధ్యకొచ్చిన మన కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పలకడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను.